ఖరీఫ్ పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అక్కడక్కడా కురుస్తున్న తేలికపాటి వర్షాలకు దుక్కులను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కంది పంటను సాగు చేసే రైతులు జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. ప్రస్తుతం ఖరీఫ్కు అనువైన రకాలు, వాటి గుణగణాలేంటో వరంగల్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్ ద్వారా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న పప్పు దినుసుల పంటల్లో కంది ముఖ్యమైనది. దాదాపు 12 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. తెలంగాణ ప్రాంతంలో సుమారుగా 7 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. కందిని ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర పంటగా కూడా సాగు చేసుకునే అవకాశముంది. ఈ పంటలో ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉన్నా మన రైతులు మాత్రం కేవలం 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే పొందుతున్నారు. ఖరీఫ్ కంది జూన్ 15 నుండి జులై 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. అయితే వర్షాలు ఆలస్యమైన ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సకాలంలో విత్తడం ఒకెత్తైతే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. తెలంగాణ ప్రాంతంలో ఖరీఫ్ కంది సాగుకు ఏ రకాలు అనుకూలం, వాటి గుణగణాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్. గత సంవత్సరం చూసుకున్నట్లయితే కంది తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 10 లక్షల ఎకరాల పైచిలకు విస్తీర్ణంలో సాగైనది. అయితే ఈ కందిలో సరైన యాజమాన్య పద్ధతులు, అందుబాటులో ఉన్న కొత్త రకాలను వినియోగించుకొని రైతులు సాగు చేసినప్పుడు వర్షాధారంగా కూడా మంచి దిగుబడులు సాధించవచ్చు. కందిలో ముఖ్యంగా మనకు 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి మధ్య స్వల్పకాలిక రకాలు, అంటే 150 నుంచి 165 రోజుల పంట కాలం ఉన్న రకాలు. రెండోది మధ్యకాలిక రకాలు, అంటే 160 నుంచి 180 రోజుల పంట కాలం ఉన్న రకాలు. అయితే మన తెలంగాణ ప్రాంతంలో మనము మధ్య స్వల్పకాలిక రకాలను ఎంచుకున్నట్లయితే అప్పుడు చివరిలో బెట్టను తప్పించుకొని అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు రకాల గురించి ఆలోచించినట్లయితే వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన WRGE 93 తెలంగాణ కంది 1 అనే రకము మధ్య స్వల్పకాలిక రకము. 155 నుంచి 165 రోజుల్లో పంట పూర్తవుతూ పంట చివరిలో వచ్చే బెట్టను కొద్ది వరకు తప్పించుకొని అధిక దిగుబడిని ఇస్తుంది. ఈ రకము కొద్దిగా ఎండు తెగుళ్లను తట్టుకొని అధిక గింజ బరువు కలిగి ఉండి సుమారుగా 6 నుంచి 8 క్వింటాలు ఎకరానికి సరాసరిన దిగుబడిని ఇస్తుంది. ఈ రకము మొక్క కింది నుంచి శాఖలు ఎక్కువ మొత్తంలో వచ్చి అధిక గింజ బరువు కలిగి అధిక దిగుబడిని ఇచ్చే రకం. అలాగే వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఇంకొక రకము WRGE 97 వరంగల్ కంది 1 అనే రకం. ఈ రకము కూడా 145 రోజుల నుంచి 160 రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది. ఇది ముఖ్యంగా రైతులు ఎక్కడైతే పత్తి పంటలో కందిని అంతర పంటగా వేసుకోదలిచిన రైతులు ఈ రకాన్ని ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఇది సుమారుగా మన పత్తి కాల పరిమితి కలిగి ఉండి పత్తి తీసేసినప్పుడు ఈ పంటను కూడా తీసేసుకోవచ్చు. అలాగే సోయాబీన్ పంటలో కూడా 1:7 వరుసల నిష్పత్తిలో, అంటే 1 వరుస కంది 7 వరుసల సోయాబీనుతో అంతర పంటగా సాగు చేస్తుంటారు. ఇటువంటి ప్రాంతాలలో కూడా వరంగల్ కంది 1 అనే రకము, అంటే WRGE 97 అనే రకాన్ని వినియోగించుకోవచ్చు. ఈ రకము ఎండు తెగులను తట్టుకొని శాఖలు పొడువుగా ఉండి మధ్యస్థ లావుగా ఉండే ఎరుపు రంగు గింజతో అధిక దిగుబడిని ఇచ్చే రకం. అలాగే నీటి వసతి గల ప్రాంతాలలో ఎర్రచెలక నేలలో కూడా వరంగల్ కంది 1 అనే రకాన్ని సాగు చేసుకోవచ్చు. మన పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఇంకొక రకము WRGE 121. ఈ రకం కూడా మధ్య స్వల్పకాలిక రకము, అంటే 155 నుంచి 165 రోజుల పంటకాలం పూర్తవుతూ ఎండు తెగులు తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే రకము. ఈ రకం కూడా వరంగల్ పరిశోధనా స్థానం నుంచి సేకరించుకోవచ్చు. ఈ రకాలతో పాటు WRGE 65 అనే రకం, అంటే రుద్రేశ్వర అని 2015లో విడుదల కాబడిన ఈ రకము 160 నుంచి 180 రోజుల పంటకాలం, ఏదైతే బరువైన నేలలు, మధ్యస్థ బరువైన నేలలు, నీటి వసతి గల ప్రాంతాలలో ఈ మధ్యకాలిక రకాలను ఎంచుకోవచ్చు. ఈ WRGE 65 ఖరీఫ్తో పాటు యాసంగి సీజన్లో, అంటే సెప్టెంబర్ 15 వరకు విత్తన మోతాదుని పెంచి ఈ రకాన్ని ఎంచుకోవచ్చు. ఈ రకము కాయదొల్చే పురుగును కొంతవరకు తట్టుకుంటుంది, ఎండు తెగులను కొద్ది వరకు తట్టుకుంటుంది, శాఖలు పొడవుగా ఉండి కాయలు గుత్తులుగా కాస్తూ అధిక దిగుబడినిచ్చే ఈ రకాన్ని ఎంచుకోవచ్చు. వీటితో పాటు
మనము ఇప్పటివరకు సాగు చేస్తున్న ఉజ్వల అనే రకం PRG 176 అనే రకము, ఈ రకము కూడా పాలెం పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఈ రకము 145 రోజుల నుంచి 155 రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది. ఎర్రచెలక నేలలకు ఎక్కడైతే కనీసం ఒక నీటి వసతి ఇవ్వగలిగే ప్రాంతాలలో ఈ రకాన్ని ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే ఎకరానికి 6 నుంచి 7 క్వింటాల దిగుబడిని వస్తుంది. ఈ విధంగా మనము కందిలో మనకు ఉన్న అనుకూలంగా ఉన్న ఈ రకాలను ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు పాత రకాలైన ఆశ, తర్వాత మారుతి, తర్వాత LRG 41 అనే వంటి రకాలను కూడా ఎంచుకొని రైతు సోదరులు సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్లో దీర్ఘకాలిక రకాలను వెయ్యకూడదు. మధ్య స్వల్పకాలిక రకాలనే సాగు చేయడం వల్ల పంట చివర్లో బెట్ట పరిస్థితులు ఏర్పడకముందే పంట చేతికొస్తాయి. కాబట్టి శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన రకాలను మాత్రమే రైతులు ఎన్నుకుని సాగు చేసినట్లయితే మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది.